మన బలభద్ర గ్రామంలో వెలిసినటువంటి వారే అమ్మవారి దగ్గరికి ప్రతి శుక్రవారం కూడా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, అలాగే వ్యాపార అభివృద్ధి లేని వారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళ మనసులో కోరికలు చెప్పుకొని వెంటనే అలాగ 5 వారాలు వస్తున్నారు. వచ్చిన తర్వాత 5వ వారం అమ్మవారికి కందలో దీపం పెట్టి హారతిచ్చి, అలాగే పసుపు కుంకుమ, అమ్మవారికి వస్త్రాలు, చీర జాకెట్ ఇచ్చి చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడికి వచ్చి 2 వారాలు రాగానే 3వ వారం వాళ్ళు అనుకున్న కోరిక దిగ్విజయంగా, జయప్రదంగా అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. కావున ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు వస్తున్నారు. అలాగే ఈ యొక్క అమ్మవారి గురించి వాళ్ళంతట వాళ్ళే కమిటీ వారికి చాలా మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయండి. చాలా మహిమగల అమ్మవారు చాలా చక్కగా ఈ యొక్క బలభద్ర గ్రామంలో నిర్మించడం జరిగింది. కానీ చాలా మహిమగల దేవత అని చెప్పేసి భక్తుల వారంట వారే కమిటీ వారికి చెప్పడం జరుగుతుంది. మన 2 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఆలయం, ఒక భూగర్భ ఆలయం, ఒక తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్ర గ్రామంలోనే అమ్మవారు వెలిసి ఉన్నారు. కాశీలో జరుగుతున్న పూజా కార్యక్రమాలన్నీ కూడా మన బలభద్ర గ్రామంలో వారాయి అమ్మవారి వద్ద జరుగుతున్నాయి. కాశీ తర్వాత మన భూగర్భ ఆలయం ఒక బలభద్ర గ్రామంలో వెలిసింది. ఇక్కడ గుడికొచ్చిన భక్తులున్నారు. ఆళ్ళతో మాట్లాడి ఆళ్ళ అభిప్రాయం ఏంటో, ఆళ్ళ కోరికలు ఏమైనా తీరినాయి ఏంటో సార్. జై వారాహి. అందరికీ నమస్కారం అండి. మనం వారాహి అమ్మవారు ఈ మధ్యన చాలా బాగా అభివృద్ధి చెందిస్తున్నారండి ప్రతి ఒక్క భక్తుల్ని కూడా. అలాగే మనకి ముందుగా కాశీలో ఉండేదండి భూగర్భాలయం. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలోని మరి నిజంగా ఆ గుడి కట్టించిన దాతకి, చైర్మన్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నానండి. నిజంగా చాలా 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 గొప్పగా చెప్పుకోవచ్చండి ఈ అమ్మవారి గురించి. మేము ఈ గుడి మార్చిలో ఓపెనింగ్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత భూగర్భాలయం అన్నారు, వెళ్ళి చూద్దామన్న ఆలోచనతో వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలా అనే ఆలోచనతో మేము వచ్చేస్తుంటామండి. ప్రతి పంచమికి కూడా అమ్మవారికి హరిద్రాభిషేకం, అభిషేకాలు, పళ్ళ రసాలతోటి, ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలతోటి కూడా అలంకరణ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఎక్కడ మారుమూల ప్రాంతాల నుంచి, ప్రతి స్టేట్ నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారిని ఒకసారి దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి విన్నవించుకుంటే ఆ అమ్మవారు కంపల్సరీ జరిపి తీరుతున్నారండి. మేము కూడా ఒక కోరికతోనే వచ్చాము. అమ్మవారు ఆ కోరికను తొందరలో మాకు నిరూపిస్తారని చెప్పేసి మేము చాలా ఎదురు చూస్తున్నాము. ఆ అమ్మవారు మా కోరికను తీర్చిన తర్వాత మేము కూడా ఒక రకమైన పూజ చేసి భక్తులందరికీ కూడా కనువిందు చేయాలని కోరుకుంటున్నాము. నిజంగా అమ్మవారు అంటే ప్రత్యేకమైన అమ్మవారండి. మీ అందరికీ తెలుసు వారాహి అమ్మవారు అంటే ఏంటో. ఇది గుడి కొత్తగా కట్టడం వల్ల నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందండి. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని గుడిని చూసి అందరూ ఆనందిస్తారని కోరుకుంటూ జై వారాహి. జై వారాహి మాత.